ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములు తెలియచేస్తూ ఈనాటి వాక్య ధ్యానం కొరకాయ మిమ్మలను హృదయపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత కొన్ని వారాలుగా మనము యోహాను సువార్తలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వాక్యాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. జీవాహారము నేనే అని యేసు పలికినటువంటి ఆ మాటను, అలాగే నేనే లోకమునకు వెలుగై ఉన్నాను అని ప్రభువు చెప్పినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి వాక్యాలు మనం గత వారాల్లో ధ్యానం చేశాం. ఈ రోజున యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనములో ఉన్నటువంటి యేసు క్రీస్తు పలికినటువంటి మరొక మాట, నేనే ద్వారమును అనే వాక్యాన్ని గురించి మనం ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఐఎమ్ ద డోర్, గొర్రెలపు ద్వారమును నేనే. 10వ అధ్యాయము 8వ వచనములో ఈ మాట ఉన్నది. పాలస్తీనా దేశంలో గొర్రెల యొక్క దొడ్డెలు మనం చదువుకుంటాం. అక్కడ ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దొడ్డి అనేది ఏర్పాటు చేయబడి ఉంటుంది. అది వాళ్ళ యొక్క అలవాటు. దానిలో అనేక మంది యొక్క గొర్రెలు రాత్రిపూట నివాసం ఉంటాయి. తిరిగి మరలా ఉదయాన్నే ఎవరి యజమానులు వచ్చి ఆ గొర్రెలను పిలిచినప్పుడు ఆ యజమానుని యొక్క స్వరము విని ఆ గొర్రెలు ఎవరి గొర్రెలు ఆ యజమాని దగ్గరికి రావడం అనేది మనం చూస్తాం. యజమానుడు తన గొర్రెలను ఎరుగును, గొర్రెలు కూడా తన యజమానుని ఎరుగును, అతని యొక్క స్వరాన్ని గుర్తుపట్టును. గొర్రెల కాపరి, మరి వీరందరూ కూడా గొర్రెల కాపరి అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఆ గొర్రెలను కాయడానికి ఉంటాడు. గొర్రెల కాపరి ద్వారము దగ్గరే ఉండి గొర్రెలను కాస్తూ ఉన్నాడు. ఆ ద్వారములో ఉండి మరి బయట దొంగలు దోచుకునేటటువంటి వారిని లోనికి రానివ్వకుండా ఈ గొర్రెలకు సంరక్షణగా గొర్రెల కాపరి అనేటటువంటి వాడు ఉంటూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో ఈ గొర్రెలు వాటి కాపర్ల గురించి మరి ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేశాడు. గొర్రెలు అనగా దేవుని ప్రజలు, దేవుని జనాంగం, ఇశ్రాయేలు ప్రజలుగా పోల్చబడింది. కాపరులు మరి వారిని పరిపాలన చేసేటటువంటి రాజులు, ప్రవక్తలు, యాజకులు, అధికారులు, వీళ్ళందరినీ కూడా గొర్రెల కాపర్లుగా పోల్చడం అనేది మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. మరి అనేక మంది భక్తులు గొర్రెల కాపరులుగా ఉన్నటువంటి ఆ సంఘటన, చారిత్రాత్మకమైనటువంటి ఆ సంఘటనలు మనకు తెలుసు. మోషే గొర్రెల కాపరిగా ఉన్నాడు, దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఇట్లా అనేక మంది భక్తులు గొర్రెల కాపరులుగాను, పశువుల కాపరులుగాను వీరు ఉండడం అనేది పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. పాత నిబంధనలో మంచి కాపరుల గురించి, చెడ్డ కాపరుల గురించి కూడా రాయబడి ఉంది. బాధ్యత రహితమైనటువంటి కాపరులు ఏ విధంగా దేవుని జనాంగానికి కీడు కల్పించారు అనేటటువంటిది ఈ 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. ఇక్కడ చెడ్డ కాపర్లు, బాధ్యత రహితమైనటువంటి కాపర్ల గురించి దేవుని యొక్క వేదన, దేవుని యొక్క బాధ అనేది అక్కడ చూస్తాం. గొర్రెల కాపర్లు గొర్రెలను మేపవలెను, బలహీనమైనటువంటి వాటిని బలము వచ్చేటట్లు వాటికి మేత వేయాలి. కానీ అప్పుడు ఉన్నటువంటి ఆ గొర్రెల కాపర్లు వాటిని మేపుట లేదు అని యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంది.
రోగము గల వాటిని స్వస్థపరచుట లేదు, గాయపడిన వాటికి కట్టుట లేదు, తప్పిపోయినటువంటి వాటిని వెదుకుట లేదు, చెదిరిపోయిన వాటిని విచారించుట లేదు. ఎందుకనంటే ఈ కాపరులు బాధ్యత లేనటువంటి జీవితంలో, శ్రద్ధ లేనటువంటి జీవితంలో, దేవుడు వారికి అప్పగించినటువంటి పనిని మరి నమ్మకత్వం లేనటువంటి స్థితిలో ఉండటం వల్ల గొర్రెలకు వారు కావలసినటువంటి శ్రద్ధ చూపించలేకపోతూ ఉన్నారు. కాపరులు వారి స్వార్థం కొరకు తమ కడుపు మాత్రమే నింపుకొనుట అనేటటువంటి విధానములో ఉన్నారు. కానీ గొర్రెల ఎడల శ్రద్ధ, ఆసక్తిని కలిగి ఉన్నట్లుగా లేదు. యేసుక్రీస్తు కాలంలోకి వచ్చేసరికి ఇశ్రాయేలు కాపరులు ఏమని రాయబడి ఉందంటే వాక్య భాగంలో దొంగలుగాను దోచుకున్న వారుగాను ఉన్నారు. అనీతి, అక్రమము అనేటటువంటిది వారి జీవితంలో నెలకొలి ఉంది. గొర్రెల దొడ్డి అనగా దేవుని యొక్క ప్రజల సమాజము, ఒకే ద్వారము. ఆ ద్వారము అనేటటువంటిది యేసుక్రీస్తే ఆ ద్వారమై ఉన్నాడు అని రాయబడి ఉంది. అందుకనే యేసు గొర్రెల దొడ్డికి ద్వారము అని ఆయనే స్వయంగా చెప్పాడు. ద్వారమును ప్రవేశించేవారు వారు నిజమైనటువంటి గొర్రెల కాపరి. నిజమైనటువంటి గొర్రెల కాపరి ద్వారము దగ్గర ఉంటాడు అనేటటువంటిది ఇక్కడ యోహాను సువార్తలో రాయబడి ఉంది. యెహెజ్కేలు గ్రంథములో 34వ అధ్యాయము 11వ వచనములో యెహోవా మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తే దేవుడు ఏమంటాడంటే ప్రవక్త ద్వారా, నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును, చెదిరిపోయిన దేవుని జనాంగాన్ని వెదికి దేవుని సన్నిధికి రప్పిస్తాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అనేకమైనటువంటి గొర్రెలు, దేవుని ప్రజలు చెదిరిపోయారు. అనేక ప్రాంతాలకు అనేకమైనటువంటి విధానాలుగా చెదిరిపోయినప్పుడు ఆ కాపరులు వెదుకుట లేదు, చెదిరిపోయినటువంటి గొర్రెలను పట్టించుకోవడం లేదు. కాబట్టి నేను వచ్చి వాటిని కనుక్కుంటాను, పర్వతాల నుండి, వాగుల యొద్ద నుండి వెదికి మరలా తీసుకుని వస్తాను అని ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే గొర్రెలుగా పిలువబడుతున్నటువంటి దేవుని ప్రజలు దొంగల చేత దోచుకొనబడుతూ ఉన్నారు. ఈ దినాల్లో కూడా అనేక మంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు మోసపు మాటల చేత, మోసము చేత తమ వ్యక్తిగతమైనటువంటి లాభముల కొరకు, స్వార్థపూరితమైనటువంటి జీవిత విధానము కొరకు క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి మరి విశ్వాసులను దొంగిలిస్తూ వారి ద్వారా సంపాదన చేసుకుంటూ ఉన్నారు. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. అందుకనే పరిశుద్ధుడైనటువంటి అపోస్తుడైనటువంటి పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనం నుండి పేతురు గారు చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. మీలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అలాగే మీలో అబద్ధ బోధకులు ఉన్నారు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు ఉన్నారు. అంతేకాకుండా భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తారు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుతూ ఉంది. అనేకులు వారి పోగిరి చేష్టలను అనుసరిస్తూ నడుస్తూ ఉంటారు. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. ఇలాంటి బోధకులు, ఇలాంటి ప్రవక్తలు అంత్యకాలంలో వస్తారు. ఇప్పుడు మనము అంత్యకాలంలోనే ఉన్నాం. అనేకమైనటువంటి వాక్కులు, దేవుడు చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేరుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు సమాజంలో అనేక మంది
అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలను కూడా మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క బోధ వివిధమైనటువంటి భిన్నమైనటువంటి రీతుల్లో ఉన్నటువంటి బోధను బోధిస్తూ సంఘాలను చీల్చి చెదరకొట్టి వారు ఆ విశ్వాసులను తీసుకుని వెళ్ళి వారి ద్వారా వారు లాభం సంపాదించుకుంటూ ఉన్నారు. ఆ దినాలు వచ్చే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. సంఘాలు ఈ రోజున చీలిపోవడానికి గల కారణం ఇలాంటి బోధకులు, ఇలాంటి ప్రవక్తలు అని మనం అర్థం చేసుకోవాలి. నిజమైనటువంటి సేవకులు, నిజమైనటువంటి బోధకులు ప్రార్థనతోనూ, విశ్వాసముతోనూ, భక్తితోనూ ఎక్కడైతే వాక్యము లేదో, ఎక్కడైతే దేవుని పరిచర్య లేదో అక్కడ దేవుని పరిచర్య చేయాలి. అక్కడ దేవుని యొక్క వాక్యము వారికి తెలియచేసి క్రీస్తు పాద సన్నిధికి వారిని తీసుకుని రావాలి. అంతేకాని క్రైస్తవ సంఘాలను విడతీసి వారి నుండి లాభం సంపాదించుకోవడానికి భిన్నమైనటువంటి వివిధమైనటువంటి బోధలు చేసి వారిని మరి చెదరగొట్టేటటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు అని ఈ సందర్భంలో నేను తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాకుండా దేవుని మాట మరొకటి ఏమంటే 34వ అధ్యాయం 14వ వచనములో యెహెజ్కేలు గ్రంథం, నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. వాటిని వెతకి తీసుకుని వస్తాను, చెదిరిపోయిన వాటిని. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద వాటికి ఒక దొడ్డిని ఏర్పాటు చేస్తాను. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. ఈ అబద్ధ బోధకులు ఈ గొర్రెలైనటువంటి విశ్వాసులను మేపరు, వాటికి సరి అయినటువంటి ఆహారాన్ని పెట్టరు. ఆధ్యాత్మికంగా వారు బలపడడానికి కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని ఎవరు కేవలము వారి స్వార్థం కొరకు వారిని వినియోగించుకోవడమే జరుగుద్ది. అయితే దేవుని సంకల్పం ఏంటంటే చెదిరిపోయినటువంటి వారిని తీసుకుని రావాలి, తీసుకుని వచ్చి వాటిని మనం బలమైనటువంటి ఆత్మీయ ఆహారంతో వాటిని పోషించాలి. అందుకే ప్రభువు చెప్పాడు, యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనంలో ప్రభువు చెప్పినటువంటి మాట ఇదే, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించినలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చును, మేత మేయుచుండును అని రాయబడి ఉంది. తర్వాత దొంగ అనేటటువంటి వాడు హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని అని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. అందుకే నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభువు తెలియచేశాడు. మంచి కాపరి గొర్రెలకు మంచి ఆహారాన్ని పెడతాడు. మంచి కాపరి గొర్రెలను సరైనటువంటి విధంగా సంరక్షిస్తాడు. యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయము 16వ వచనములో మరొక మాట ఏమంటే, గాయపడిన దానికి కట్టు కడతాను, దుర్బలముగా ఉన్న దానిని బలపరుస్తాను. ఇదే మాట యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనములో ప్రభువు చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెలు కొరకు నా ప్రాణాన్ని నేను ఇస్తాను. కాబట్టి గొర్రెలకు మంచి కాపరి అయినటువంటి యేసుక్రీస్తు గొర్రెలకు ద్వారమునై ఉన్నాడు. ద్వారముగా ఉండి వాటిని కాపాడుతూ, వాటికి ఆహారాన్ని అనుగ్రహిస్తూ, వాటిని సంరక్షిస్తూ దేవుని జనాంగాన్ని ప్రభునైనటువంటి యేసుక్రీస్తు ఆయన కాపాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకములో సేవ చేసినటువంటి దినాల్లో అనేక మంది జనసమూహం ఆయన వద్దకు వచ్చారు. ఎందుకు వచ్చారు అని అంటే ఆయన చెప్పేటటువంటి పరలోక రాజ్య మర్మాలు వినడానికి వచ్చారు. యేసు వారిని చూచినప్పుడు వారు కాపరలేని గొర్రెలు అని ఆయన అర్థం చేసుకొని వారి యందు జాలిపడ్డాడు. కాపరి లేని గొర్రెలు, కాపరులైతే ఉన్నారు కానీ కాపరత్వము చేయడం అనేది వారి జీవితంలో లేదు.
ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అబద్ధ ప్రవక్తలుగా, అబద్ధ బోధకులుగా, బాధ్యత రహితమైనటువంటి ప్రవక్తలుగా వారుండి తమ స్వార్థము కొరకు, తమ లాభము కొరకే వారు జీవిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని వినియోగించుకుంటూ ఉన్నారు. సమాజ మందిరాలు, దేవాలయాలు వినియోగించుకుంటున్నారు. కానీ ప్రజల క్షేమం కొరకు దీన్ని ఉపయోగించుకోవడం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని వారు ప్రకటించడం లేదు. నీతిని, ధర్మాన్ని, న్యాయాన్ని వాళ్ళు అనుసరించడం లేదు. అందుకనే యేసుక్రీస్తు అలాంటి శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, ప్రధాన యాజకుల్ని ఏమన్నాడంటే, మీరు సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని యేసుక్రీస్తు వారిని సంబోధించాడు. సున్నము కొట్టిన సమాధులు మరి బయట తెల్లగా పరిశుద్ధంగా ఉన్నట్టు నటన చేస్తాయి, కానీ హృదయం అంతా కూడా కుళ్ళుతో, హృదయం అంతా కూడా మరి వాసనతో, మరి హృదయమంతా కూడా మరి అంధకారములో, చీకటిలో నిండినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అందుకనే ఆ జనసమూహాన్ని ప్రభు చూచినప్పుడు ఆయన వారి మీద జాలిపడ్డాడు. ఎందుకు జాలిపడ్డాడంటే, అయ్యో వీరికి సరైన కాపరత్వం లేదు, వీరికి సరైనటువంటి వాక్యము లేదు, వీరికి మర్మాలు చెప్పగలిగినటువంటి ఆ శక్తి, ఆ కమిట్మెంటు వీళ్ళకి లేదు. కాబట్టి ఆయన వాక్యాన్ని ప్రబోధించాడు. 3 దినాలు గంటల వాక్యాన్ని చెప్తూ ఉంటే యేసు ఆ మాటలు వారు వినటానికి చాలా ఆసక్తిని చూపించారు. ఎందుకనంటే వాక్యం అంటే ఆకలి, ఆధ్యాత్మికమైనటువంటి ఆకలిని వారు కలిగి ఉన్నారు. వారి మీద జాలిపడి వారికి వాక్యాన్ని బోధించాడు. వారి మీద జాలిపడి వారిని స్వస్థపరిచాడు. అలాగే ఆదరణ లేనటువంటి జీవితాలకు ఆదరణ కలిగించాడు. ఆహారం లేనటువంటి వారికి ఆహారాన్ని ఇచ్చాడు. ఒంటరి జీవితాలకు ఆయన ధైర్యాన్ని ఇచ్చాడు. వెలివేయబడినటువంటి జీవితాలకు ఆయన మంచి స్థితిని అనుగ్రహించాడు. ఈ లోకంలో పనికి రానటువంటి జీవితాలు అనుకొని నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి వారికి ఆయన విలువైనటువంటి జీవితాన్ని అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు ఆయన పరలోకానికి ద్వారముగా ఆయన తను తాను తెలియచేసుకుంటూ ఉన్నాడు. నా ద్వారా తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మీకు ఇంకా వేరే మార్గం లేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనానో లోపల ప్రవేశించినడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయచుండును. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాకక ముందు అనేక మంది వచ్చి, ఇదిగో నేను మీకు పరలోకాన్ని ఇస్తాను, లేకపోతే మార్గాన్ని ప్రబోధిస్తాను అని చెప్పినటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ వారంతా వారి స్వార్థపూరితం అనేటువంటి జీవితాల కొరకు వారు చేసిన వారు. యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకములో 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసి మానవ రక్షణార్థమై శిలువ మీద బలియాగము చేసి తన శక్తితో ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. అందుకనే అదే అధ్యాయంలో మనం చదువుకుంటాం, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితి అనెను. సర్వశక్తివంతుడైనటువంటి యేసుక్రీస్తు నేనే ద్వారము, ఆ ద్వారము దగ్గర నిలువబడి ఆయన పరలోకానికి ఆయన పంపించడానికి ఆయన ద్వారము అయ్యున్నాడు. ఎవరైతే యేసును నమ్మి యేసు యందు విశ్వాసం ఉంచుతారో అట్టి వారు మాత్రమే పరలోక రాజ్యములో చేరగలరు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 144వ కీర్తన క్రీస్తు యొక్క సర్వాధికారము అనేది మనం చూస్తాం. క్రీస్తే సర్వాధికారి
క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదరి, క్రీస్తే సర్వాధికారి. ఈయన మహా ఉపకారి. ఆయన తన గొర్రెల కొరకు, తన ప్రజల కొరకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి వాడు, ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని పెట్టినటువంటి వాడు, తన మరణము చేత మరణాన్ని జయించినటువంటి వాడు. ఆయన తిరిగి సజీవుడిగా ఉన్నటువంటి దేవుడు, ఆ శిలువాధారి, ఆయన సర్వాధికారి. ఆయన మాత్రమే మోక్షాధికారి. మోక్షానికి ఆ దారిని అనుగ్రహించినటువంటి వాడు ఆయన మాత్రమే. ముక్తి విదాత నేత, శక్తి నొసంగుదాత, భక్తి విలాప శ్రోత, పరమాంబు వీడెగానా, క్రీస్తే సర్వాధికారి. ముక్తిని అనుగ్రహించేటటువంటి వాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. మన జీవితాల్లో శక్తిని అనుగ్రహించేటటువంటి వాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. మృత్యువు ముల్లు త్రుంపన్, నిత్య జీవంబు పెంపన్, మత్యాళి భయము దీర్పన్, మరణంబు గెలిచిన, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదరి. ఈ నామమునకు మించు నామంబు లేదటంచు, యెహోవా తండ్రి యేసు హెచ్చించినాడు గానా, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదరి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన జీవమైనటువంటి దేవుడు, ఆయన వెలుగైనటువంటి దేవుడు, ఆయనే పరలోకానికి ద్వారము అయినటువంటి దేవుడు అనే విషయాన్ని మనము గ్రహిస్తూ ఉన్నాం. అందుకే భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తన 23వ కీర్తనలో ఇది అందరికి కూడా కంటత వచ్చినటువంటి కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుతున్నాడు. నా ప్రాణమునకు ఆయన సెదదీర్చుచున్నాడు. ఒక గొర్రెల కాపరిగా తన అనుభవాన్ని తెలియచేస్తూ దేవుణ్ణి తనకు కాపరిగా ఆయన స్వీకరిస్తూ లోకానికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన నిజమైనటువంటి కాపరి. యెహోవా నాకు కాపరిగా ఉన్నప్పుడు నాకు ఏ విధమైనటువంటి లేమి కానీ, కీడు కానీ, కొరత కానీ లేదు అని దావీదు భక్తుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరుణ చేసేవాడు. సమృద్ధి పచ్చిక అంటే ఆహారము, సమృద్ధి, సకల ఆశీర్వాదాలు. ఈ విధంగా నన్ను సమృద్ధికరమైనటువంటి జీవిత విధానములో నన్ను జీవింపచేసేటటువంటి వాడు దేవుడు. శాంతికరమైనటువంటి జలాల యొద్ద నడిపించేవాడు దేవుడు. శాంతి, సమాధానం. ఆ గొర్రెలకు మంచి మేత పెట్టడానికి పచ్చిక, గొర్రెలకు నీళ్లు పెట్టడానికి శాంతికరమైనటువంటి జలాలు యొద్దకు నడిపిస్తూ ఏ విధంగా దావీదు ఆయన గొర్రెలు మేపుతూ ఉన్నాడో, పోషిస్తూ ఉన్నాడో, నన్ను కూడా దేవుడు అలాగే పోషిస్తాడు.
అనేటటువంటి తన దృఢ విశ్వాసాన్ని ఆయన లోకానికి తెలియచేస్తూ ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణమునకు సేద. ప్రభువు మనతో ఉంటే మనకు ఎంతో మనశ్శాంతి, ప్రశాంతత అనేది మన జీవితంలో కలుగుతూ ఉంది. దేవుడు మాత్రమే ఈ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించేవాడు. ఎందుకు అనంటే ఆయనే మన జీవమై ఉన్నాడు. ఆయనే మనకు ద్వారమై ఉన్నాడు. ఆయనే మనకు వెలుగై ఉన్నాడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. భక్తుడైనటువంటి యోహాను క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి యోహాను సువార్త అంతా కూడా వివరించాడు. ఆ దైవ శక్తిలో మన జీవితాలు కలిసి ఉన్నప్పుడు మన జీవితాలు శాంతి, సమాధాన, సంతోషాలతో ఈ లోకంలో నింపబడతాయి. అదే కొంచెం కిందకి వెళ్తే దావీదు రాసినటువంటి మరొక మాట ఏమంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయం నాకు భయపడను. కష్టాలు, బాధలు, వేదనలు ఈ లోకములో మనకు కలిగినప్పటికీ కూడా గాఢాంధకారపు లోయల్లాంటి అనుభవాల్లోనికి మనం వెళ్ళినా అక్కడ నుండి మనల్ని పైకి తీసుకుని వచ్చేటటువంటి వాడు మన గొర్రెల కాపరి అయినటువంటి యేసుక్రీస్తు. మంచి గొర్రెల కాపరి మనం ఏ స్థితిలో ఉన్నా సరే మనల్ని పైకి తీసుకుని రాగలిగినటువంటి వాడు. ఆయన దుడ్డు కరయు, ఆయన దండము మనలను ఆదరించును. అంతేకాదు మహత్కార్యాలు జరుగుతాయి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షములే నా వెంట వచ్చును. దేవుడు చేసేటటువంటి అద్భుతాలు ఏంటంటే, మన శత్రువుల ఎదుట మనం భోజనం చేయడానికి, శత్రువుల దగ్గర మనం భోజనం చేయడానికి దేవుడు శక్తిని అనుగ్రహిస్తాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తావు. పరిస్థితుల్లో మార్చేటటువంటి వాడు దేవుడు, శత్రువులను మిత్రులుగా మార్చేటటువంటి వాడు కూడా దేవుడే. నూనెతో నా తల అంటడం అనేది ఇది గొప్ప అభిషేకం. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమృద్ధి, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆయన కాపరత్వంలో మనం కలిగి ఉంటాం. కృపాక్షమములు మన జీవితాల్లో వస్తాయి. ఎల్లప్పుడూ జీవితకాలం అంతా కృపాక్షమములే మన జీవితాల్లోని మనం చూస్తాం. ఎప్పుడంటే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తును మనము కాపరిగా అంగీకరించినప్పుడు. ఆయన చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. అయితే మంచి కాపరిని మన జీవితానికి కాపరిగా మనం స్వీకరించినప్పుడు మన జీవితాలు ధన్యకరమైనటువంటి జీవితాలుగా ఉంటాయి. అలాంటి దీవెనలు, ఆశీర్వాదాలు మన జీవితాల్లో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, ద్వారమును నేనే అని సెలవిచ్చినటువంటి దేవుడవు నీవు. గొర్రెల యొక్క ద్వారమును నేనే, నా ద్వారా తప్ప ఎవరునూ దేవుని సన్నిధికి రాలేరు. అదేవిధంగా నేను గొర్రెలకు మంచి కాపరిని, పరిశుద్ధుడైనటువంటి దేవుడవు నీవు. నీ కాపరత్వములో మేము ఉన్నప్పుడు మాకు సకల సమృద్ధిని నీవు అనుగ్రహించువాడవు. అదే భక్తులు నీ శక్తిలో జీవించి, నీ కాపరత్వంలో జీవించి వారి జీవితాలు ధన్యం చేసుకున్నారు. మేము కూడా నీ కాపరత్వములో సమృద్ధిని, సకలాశీర్వాదాలు కలిగి ఉండడానికి నీవు సహాయం చేయము. ప్రభువా, నీ కృప కలిగినటువంటి హస్తాన్ని తోడుగా ఉంచుము. కాపరత్వంలో ప్రతి ఒక్కరు కూడా మంచి కాపరులుగా ఉండుటకు, నీ సేవ చేయుటకు సహాయం చేసి దీవించి ఆస్వాదించుమని, మా జీవితాలలో కృపాక్షమాలు మాకు ప్రసాదించుమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, తండ్రిని దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము, సమాధానము, సకల దీవెనలు మనందరికీ తోడెనుగాక. ఆమెన్.